ఒలింపిక్స్ ఎప్పుడు జరిగారా? 2024 ఒలింపిక్స్ లో మీకు 84 దేశాలు పాల్గొన్నాయి. 84 దేశాలు పాల్గొన్నాయి ఒలింపిక్స్ లో. పథకాలు ఎన్ని తెలుసా? మొత్తం పథకాలు 850 పథకాలు రా. ఇప్పుడు మెడల్స్ ఉంటాయి కదరా, గోల్డ్ మెడల్, సిల్వర్, బ్రాంజ్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి 850 పథకాలు. దేశాలు ఎన్ని పాల్గొన్నాయి? 84. మీరు కొంచెం లెక్కలు తెలుసు కదా, మాత్రం చిన్నప్పుడు అర్థమేటిక్ నేర్చుకుని కదా, వాటా వస్తుంది. అలా మీరు పంచితే 850/84 దేశాలు అని యావరేజ్ సగటున ప్రతి దేశానికి ఎన్ని రావాలరా? కనీసం 10 రావాలి, అంతేనా? 10 మెడల్స్ రావాలి. 10 మెడల్స్ కూడా రాలేదంటే అది కనీసం బిలో యావరేజ్, ఎందుకు పనికిరాంది అనమాట. మీకు విషయం తెలుసా? మన దేశానికి కిందటి సంవత్సరం ఆ ఒలింపిక్స్ లో 6 మెడల్స్ వచ్చాయి. ఎన్నిరా? 6. అందులో ఏంటనుకుంటున్నారు? నో గోల్డ్ మెడల్, నో గోల్డ్. 6 కూడా 5 సిల్వర్, 1 బ్రాంజ్. 6 ఓన్లీ 6. యావరేజ్ అంతా సగటు కనీసం 10 రావాలి. మనకు 10 కూడా రాలేదు. మనం ఎందుకంటే మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్ అని గొప్ప చెప్పుకోవడం కాదు, మేము గొప్పలు చెప్పుకుంటాం, ఎందుకంటే మేము ఎందుకు పనికిరాం కాబట్టి. కానీ మీరందరూ పనికొచ్చేవాళ్ళు. భవిష్యత్ అంతా భారతదేశం, ఈ భారతదేశ ప్రగతి మీ మీద ఆధారపడి ఉంది. అందుకు మీకు చెప్తున్నాను అంత పరిస్థితి. ఇంకో విషయం మీకు చెప్తే దారుణమైన పరిస్థితి. కింద సంవత్సరం మీకు ఎన్ని వచ్చేది తెలుసా? ఒక చైనాకి మనకి 6, వాళ్ళకి ఎన్ని వచ్చేది తెలుసా? 91. గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఆ వచ్చిన మెడల్స్ కూడా మనకు నిజానికి ర్యాంక్ లేనట్టు లెక్క. మన 72 ర్యాంక్, 71. ఆ ర్యాంక్ లేనట్టే. ఎందుకు అంటే గోల్డ్ మెడల్ వస్తేనే ర్యాంక్ ఇస్తారు. గోల్డ్ మెడల్ మనకు ఒకటి లేదు, ర్యాంక్ లేనట్టు. ఈవెన్ తెలుసా, ఇక పాకిస్తాన్ కు గోల్డ్ మెడల్ వచ్చింది, అందుకనే వాళ్ళది 62 ర్యాంకు. అక్కడతో ఆగిపోయింది. అయితే దయచేసి ఏం చేస్తారంటే, ఈ చూసిన మన పోటీల్లో కన్సలేషన్ ప్రైజ్ అంటుంటారు, అది పనులు ఇస్తుంటారు. అలాగే ఏంటంటే సిల్వర్, బ్రాంజ్ వచ్చిన కూడా ఏదో ర్యాంక్ ఇస్తుంటారు. అలా వచ్చిందిరా మనకి. అది మన పరిస్థితి. ఇంకొక విషయాన్ని చెప్పేస్తాను, మీరు అర్థం చేసుకోండి. మన పరిస్థితి ఏంటంటే మనం 1900 నుంచి మనం పాల్గొంటున్నాం ఇందులో, ఒలింపిక్స్ లో. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 125 సంవత్సరాలు. 125 సంవత్సరాలు మొత్తం తీసుకుంటే మనకి 41 వచ్చారా? 120 అంటే ఈ 125 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్, అన్ని ఒలింపిక్స్ లో కలిపితే భారతదేశానికి వచ్చిన ఎన్ని? 41. 125 సంవత్సరాలు అంటే ఏంటో తెలుసా? నీ వయసు కాదు, మీ నాన్న వయసు కాదు, మీ తాతయ్య వయసు కాదు, మీ ముత్తాత వయసు. మీ ముత్తాతల దగ్గర నుంచి పాల్గొంటే 41 మందిలో వచ్చే మొత్తం. అదే మీకు అంటే కిందటి సంవత్సరం ఒలింపిక్స్ లోనే చైనాకు వచ్చిన దానికంటే మొత్తం మనకి 120 సంవత్సరం వచ్చి తక్కువ. ఎందుకు? వాళ్ళకి మొత్తం 90, లాస్ట్ ఇయర్ 91 వచ్చాయి, మనకు మొత్తం 120 సంవత్సరాల్లో 41. అర్థం చేసుకుంటాం మనం ఏ స్థితిలో ఉన్నా, అర్థం చేసుకోవాలి స్పోర్ట్స్ లో. అందుకని మీకు ఏం చెప్తానంటే, నాకు తెలుసు మీరేమనుకుంటే ఎందుకు ఇదంతా మాకు సోదనుకుంటారు, కానీ ఒక్క విషయం సోదనుకుంటే మరి ఎవర్రా వాడేది? ఇప్పుడు నేను ఓమేశ్వరుని, మా ఆర్కి ప్రసాద్, దేవుడి మేస్టర్ ఆడగలమా? మా దొరబాబుని ఆడలేం. మీరే ఆడాలి, మీరే భవిష్యత్తు. నా మాట వినండి. మీరు కొన్ని సరదా పనులు చేయండి, కానీ దేశానికి ఉపయోగపడే పనులు కొన్ని, మీకు దేశానికి ఉపయోగపడే పనులు కొన్ని చెయ్యండి.